మహిళలందరికీ 15,000 చొప్పున వాళ్ళ ఆర్థిక స్వావలంబన కొరకు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు ప్రతి మహిళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఒక రకంగా కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అండి 2019-24 మధ్య ఉన్న గవర్నమెంట్ లో. అంటే ఆయన పర్సనల్ గా డబ్బులు ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నా. అవును, పర్సనల్ గా డబ్బులు ఏ ఒక్క వ్యక్తి ఇవ్వడండి, వ్యక్తి ఇవ్వడు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మహిళల్ని అత్యంత ఎక్కువగా గౌరవించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. ఓకే ఓకే సార్, మీ అభిప్రాయం అర్థమైంది, అందుబాటులో ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు అది రాష్ట్ర దేశ చరిత్రలోనే అది ఒక సువర్ణ అధ్యాయం అండి. మహిళలకు ఉపయోగపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను. విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడతాను. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సార్ నేనంటున్నా, వాళ్ళు ఏదైతే స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ తెచ్చారో అవి అమలు చేస్తేనేనా మంచోరు దాన్ని చెడ్డోరా? ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని కొత్త తీసుకొస్తారు. దాంట్లో 25 లక్షల వరకు వారికి బెనిఫిట్ జరిగే విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం ప్రభుత్వం ముందుకు పోతుంది. అట్లా ప్రభుత్వం కొన్ని వెల్ఫేర్ తీసుకొస్తారు. ఇప్పుడు మీరు అమ్మఒడిలో మీరు ఎందుకు ఒకరికే ఇచ్చారు, ఒక పిల్లవాడికే ఇచ్చారు, లేదా ఒక బిడ్డకే ఇచ్చారు, మిగతా వాళ్ళు ఎందుకు లేదానికి విజయభాస్కర్ ఆన్సర్ ఉందా? లేదు. మీరు మద్యపాన నిషేధం చేస్తామన్నారు, మహిళల పుస్తులు పెంచే కార్యక్రమానికి అడ్డగడ్డ వేస్తామన్నారు, చేశారా? మీరేం చేశారు? ఏదైతే డబ్బు, నేను ఒకటి చెప్తున్నాను లక్ష్మీ గారు, ఇవన్నీ అక్షర కూడా వినాలి. ఏదైతే డబ్బులు వీళ్ళు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు వేశారో అదే డబ్బును ఏ బ్రాండ్స్ రూపంలో మళ్ళీ వాళ్ళ జోబులు నిమ్మకన్నమాట వాస్తవం కాదా? ఇప్పుడు వీళ్ళు 200% రేటు పెంచారు, దారుణమైన కల్తీ మద్యాన్ని అమ్మారు, వేల లక్షల కోట్ల రూపాయలు దోచేశారు. మరి ఇప్పుడు ఎక్కడ ప్రజలకు మేలు జరిగింది? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కల్తీ బట్టీలన్నీ బయటపడి సార్, ఇంకా కూడా మీరు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపలేకపోతున్నారు. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదంటారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అంటున్నారు శేఖర్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశాము, అట్లాగే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశాము, రకరకాల వ్యక్తులను అరెస్ట్ చేశాము. కానీ వీళ్ళు ఏమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. సో తప్పు చేసింది వాళ్ళు. 4,000 కోట్ల రూపాయల కుంభకోణం అనేది ఇప్పటి వరకు తెలిసిన పరిస్థితి. దాంట్లో ఎవరెవరు పాత్రదారులు, ఎవరు సొంతదారులు అంతా ఉన్నాయి. బట్ అనధికారికంగా ఇది 1,00,000 కోట్ల రూపాయలని ఈ రోజు బయట చెప్తున్నారు అధికారులే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏవైతే డబ్బు వేశారో మీరు, ఆ డబ్బును మొత్తం మళ్ళీ మీరే తెచ్చుకుంటారు, మీ జోబుల్లోకి నింపుకున్నారు. ఏ బ్రాండ్స్ ఎవరండి? ఈ డిస్టిలరీస్ ఎవరండి? ఆదాన్ డిస్టిలరీ ఎవరండి? రాజకేశ్వరి అనేది ఆదాన్ డిస్టిలరీ పెట్టి దాంట్లో భాగంగా 10-12 వేల రూపాయల మద్యాన్ని ఆయన అమ్మలేదా ప్రజలకి? అట్లాగే లీలాకృష్ణ డిస్టిలరీస్ ఎవరండి? వారి తోడలుడు అవినాష్ రెడ్డి, రకరకాల వ్యక్తులు ఉన్నారు దాంట్లో. ఇప్పుడు వీరు ఒరిస్సా నుంచి కల్తీ మద్యాన్ని తెచ్చి ఇక్కడ ప్రభుత్వ షాపుల్లో అమ్మి 30,000 మంది మరణానికి కారణం కాలేదా? కొన్ని లక్షల మంది ఈ రోజు ఆరోగ్యం బాగాలేకపోలేదా? ఆ రోజు జంగారెడ్డి కుటుంబంలో ఎంతమంది చెప్పారు కల్తీ మద్యం? ఇప్పుడు వీరు ఇన్ని దురాగతాలు చేస్తూ వీళ్ళు అసలు మనుషుల మీద ప్రేమ. ఇప్పుడు ఆడవారిని పక్కన పెడతాం, మహిళలను పక్కన పెడతాం, అసలు మనుషుల మీద ప్రేమ ఉందా అని. కేవలం సార్ వీళ్ళు అధికారం కావాలా, దోచుకున్న అర్థం వల్ల అధికారం తెచ్చుకోవాలి. ఇది తప్పితే మహిళా సాధికారత. సార్ నేను ఒకటే అడుగుతున్నా సార్, చిన్న ఎగ్జాంపుల్, పోలవరంలో సంవత్సరానికి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 వరకు రమారమి 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే వీళ్ళు 2019 నుంచి సార్ వీళ్ళ ఎక్స్పెండిచర్ 2019లో 1000 కోట్లు 1,100 కోట్లు సార్, 2020-21లో 1,300 కోట్లు, 21-22లో 3,000 కోట్లు, 22-23లో అయితే 900 కోట్లు.
ఇంత దారుణంగా రైట్ సార్, ఇప్పుడు మీరు ఏమంటారు చివరిగా చెప్పండి, వీళ్ళు కంక్లూడ్ కూడా- చేయండి. వీళ్ళు కూడా ఈ రాష్ట్రం కోసం మేము ఏదో చేస్తున్నాం. Yes. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల మీద మాకు ప్రేమ ఉంది, మేము ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పరిగెడుతున్నామని వీళ్ళు మాట్లాడితే ఎట్లా నవ్వాలో కూడా నాకైతే అర్థం ఎస్, కావట్లేదు. ఒకటి శేఖర్ రెడ్డి గారు చెప్పండి. అసెంబ్లీలో ఒక డ్రామా, పగటి వేషాలు వేసుకున్న ఎమ్మెల్యేతో మరో డ్రామా, ఆఖరికి డ్రామా స్టార్ ఎవరంటే ఏం చెప్తారు మీరైతే చివరిగా కంక్లూడ్ చేయండి. సార్ ఇక్కడ ఎవ్వరు డ్రామా ఆర్టిస్ట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు డ్రామా చేసే వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కాగా మహిళా సాధికార కోసం పోరాడే వ్యక్తి. మీరు చూడండి, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, ఎక్కడైనా ఈ ఆడవారి విషయంలో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కావచ్చు, లేదంటే రకరకాల చట్ట ఉల్లంఘనల విషయంలో కావచ్చు, ఎక్కడికక్కడ ప్రతిస్పందిస్తున్న ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తున్నారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు, కాంగ్రెస్ లోకేష్ గారు స్పందిస్తున్నారు. వారు ఏ పాట అయితే నడుస్తున్నారో వారి పాటలో ఎమ్మెల్యేలు కూడా నచ్చిన మాట వాస్తవం. రైట్ సార్, ఎక్కడ కూడా డ్రామా ఓకే. లేదండి. రైట్ రైట్ మేము సార్ ఏదైతే చెప్పామో ఆ రకంగా మేము సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాం. Right. దాంతో పాటు అభివృద్ధి కూడా కనపడాలి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తేనే మనకు మళ్ళా ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మరింత ఎక్కువగా మనం సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు అనేది ఈ ప్రభుత్వ సిద్ధాంతం. రైట్ రైట్ విజయభాస్కర్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. కేవలం ఎక్స్లో పోస్ట్ చేసేదానికి, విజయభాస్కర్ రెడ్డి గారు ఎక్స్లో పోస్ట్ చేసేదానికి, బయట ఏదో ప్రెస్ మీట్లు పెట్టేదానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడం దేనికండి? ఎమ్మెల్యేగా పోటీ చేసి చట్టసభలకి ప్రజలు పంపిస్తున్నప్పుడు చట్టసభలకి వెళ్ళాలి. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలకి వెళ్ళరు? ఎక్స్లో పోస్ట్ చేస్తే వాల్యూ ఉండేదానికిను అసెంబ్లీలో ప్రశ్నించేదానికి తేడా ఉండదా? ఎప్పుడు వెళ్తారు అసెంబ్లీకి మీరు? అసెంబ్లీకి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తాం అనిపించండి. అది జనాలను అడగాలి. అంటే నెక్స్ట్ టైం ఒకటి చెప్పండి. అలా కాదు ఒకటి చెప్పండి. నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా ఇస్తారు, వెళ్తారా? నెక్స్ట్ టైం ప్రతిపక్షంలో ఉంటారా మీరు? నెక్స్ట్ టైం ప్రజలు నిర్ణయిస్తారండి. అదే సార్, ఎవరు అధికారం కాదు సార్, ప్రతిపక్ష హోదా రావాలి అంటే అసెంబ్లీకి వెళ్ళాలి. ప్రతిపక్ష పాత్ర పోషించలేని మీకు అధికారాన్ని ఎలా ఇస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రతిపక్ష పాత్ర కాదండి, ప్రజల తరఫున పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. కేవలం ఇప్పుడు జనాల్లో ఒక నానుడు ఉందండి. జనాల్లో ఒక నానుడు ఉంది విజయభాస్కర్ రెడ్డి గారు. జనాల్లో ఒకటి ఏంటో తెలుసా? కేవలం కూర్చోవయ్యా, కూర్చో, మేము ఇంతమంది ఉన్నామని చూసావా, మేము కళ్ళెర చేస్తే పోతారు మీరని గతంలో టీడీపీ నాయకుల్ని ఎద్దేవా చేసింది గుర్తుంచుకుని, ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా ఎద్దేవా చేస్తారని భయపడి సిగ్గుతో ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని జనాలు అనుకుంటున్నారు. అంతేగాని మీకు ప్రతిపక్ష హోదా రావాలని ప్రజలు ఇవ్వలేదు. కేవలం సిగ్గుతోనే వెళ్ళట్లేదు అంటున్నారు జనాలు. అది పొరపాటు అండి, అది పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి ప్రతిపక్ష హోదా ఇవ్వమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నకి సమాధానాలు చెప్పడానికి భయపడే ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నాడు. చిన్న ఉదాహరణ చెబుతున్నానండి. కేజ్రీవాల్ గవర్నమెంట్ లో ఇద్దరు గెలిచినటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? అది రాజ్యాంగంలో లేదా? ఎప్పుడు ఆ గవర్నమెంట్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు గత గవర్నమెంట్ లో. మొన్నటి కాకుండా గవర్నమెంట్ లో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ గవర్నమెంట్ జగన్ రెడ్డి గారు తెలియకుండా మాట్లాడబాకండి, అడగండి సార్ అడగండి. ఇప్పుడు అట్లా కాదండి, గవర్నమెంట్ లో బీజేపీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఇద్దరే సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అర్థమైంది అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతున్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది భయపడతారు సార్. మీరు మాట్లాడే మమ్మల్ని చూసి కాదండి, మమ్మల్ని చూసి భయపడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు, మీ గవర్నమెంట్ లాగా తడిగొడ్డలతో గొంతులు కోసే పరిస్థితి కాదు. మీ గవర్నమెంట్ లాగా తడిగొడ్డలతో గొంతులు కోసే పరిస్థితి కాదు. విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీ తడిగుడ్డలతో గొంతులు కోస్తే మీరు పొడిగుడ్డలతో కోస్తారా? కోసారా? అందుకే మీకు నిజాలు మాట్లాడతాం,
వాస్తవాలు కాదు మాట్లాడతాం. సార్, వాస్తవాలు ప్రజల్లోకి టీడీపీ తీసుకెళ్తాం. తడిగుడ్డలతో గొంతులు కోస్తే మీరు పొడిగుడ్డలతో కోసారని మీకు అధికారాన్ని దూరం చేశారు. ఇవాళ అదే పరిస్థితి కదండి, ఇవాళ అదే పరిస్థితి కదా. నిన్న మహిళా సాధికారత మీటింగ్ అని పెట్టి ఏం చెప్పాడండి ఆయన ఉద్దేశం ఏంది? ముగ్గురు పిల్లల్ని కలమంటమా? తప్పేమందండి? పెళ్ళయి పిల్లలు మీటింగ్ లో పెట్టుకొని ముగ్గురు పిల్లల్ని కలమంటాడు ఆయన. కలమంటే తప్పేముంది? చంద్రబాబు నాయుడు కలమండి, లోకేష్ కలమండి, వాళ్ళ శాసనసభ్యులు మీ కలమండి. హయాంలో ఎంతమంది పిల్లలు అన్నారు? మీ హయాంలో ఎంతమంది పిల్లలు అన్నారు? మీకు ఏమండి, ఎంతమంది ముగ్గురు పిల్లలు? పిల్లల్ని కలమండి, మహిళా సాధికారత మీటింగ్ అదే సాధికారత. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. పాపం ఆయనకి బాధగా ఉంది. విజయభాస్కర్ రెడ్డి గారు మహిళా సాధికారత, మహిళల గురించి మాట్లాడాల్సిన మీటింగ్ లో పిల్లలను కన్నమని చెప్పమంటాం చంద్రబాబు గారు మాట్లాడటం తప్పని మీరు చెప్తున్నారు. పసిపిల్లల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు బడి పిల్లల దగ్గరికి వెళ్ళి ముగ్గురు పెళ్ళాలు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. మరి అది కరెక్టేనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది? ముగ్గురు